హాయ్ ఫ్రెండ్స్, అయితే ద రాక్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసినామంటే మహబూబ్ నగర్లో ఉన్న మన పిల్లల మర్రి అనే పార్క్ అయితే వచ్చేసినాం. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే ఈరోజు మన ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఈ లొకేషన్స్ ఏంటి, అసలు పిల్లల మర్రి చెట్టు అంటే ఏంది అని చెప్పి మీరు వచ్చి చూడని వాళ్ళకి చెప్తున్నా. ఇదికి వచ్చి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నా వీడియోలో అయితే మీ అందరి కోసం నేనైతే సరి అయిన మంచి వీడియోని అయితే తీసుకొచ్చిన. చూడండి ఇక్కడ లొకేషన్స్ ఎట్లున్నాయి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ పార్క్ స్పెషల్ ఏంటంటే ఈ వీడియో వస్తే మీకే అర్థమవుతుంది. అయితే ఈ పార్క్ ప్రత్యేకత మన పిల్లల మధ్య చెట్టు అయితే, రెండోది ఏంటంటే ఈ మన మ్యూజియం. ఈ మ్యూజియంలో ఒక్కొక్క శిల ఉంటుంది చూడండి. నిజంగా చెప్తున్నా, ఒక్కొక్క శిలకు దగ్గర దగ్గర 200 ఏళ్ళ చరిత్ర ఉందంట. నిజంగా చెప్తున్నా, ఈ మ్యూజియం మొత్తం నేను తిరిగి చూసినంతసేపు 2 కళ్ళు సరిపోదంటే మీరు నమ్మండి. నిజంగా చెప్తున్నా, ఈ ఒక్కొక్క శిల్పాన్ని మీరు చూడండి, నెక్స్ట్ లెవెల్. కాకపోతే నెక్స్ట్ లెవెల్. మీరు గిట్ట ఈ పార్క్ వస్తే ఈ పార్క్ మొత్తం ఒక లెవెల్, ఈ మ్యూజియం ఒక లెవెల్. అమ్మో అక్కడ చూడు మామ, కత్తులు ఉన్నాయా మొత్తం. మన బహుబాలు ఉన్నట్టు మొత్తం కత్తులు ఉన్నాయి. కానీ అమ్మ కట్ట ఓడిచినట్టు ఈ అమ్మ ఎవరినే పడితే అని పొడబుద్ది అవుతుంది నాకైతే. డేంజర్ కలెక్షన్ ఉంది చూడండి, ఆ శిలలు చూడండి, అక్కడ గొడ్డలు ఉంది యూజిల్లా. దీని యుద్ధం మొత్తం మనకు నిజంగా చెప్తున్నా, నాకు పుష్పరాజే గుర్తుకొచ్చాడు. మా ఒక్కొక్క శిల చూడు. ఇక్కడైతే మన కన్నప్పలో సినిమాలో ఆ శివలింగం ముందు చూసిలా, సేమ్ అలాంటి ఒక శివలింగం ఉన్నది ఇక్కడ చూసిలా. ఇప్పుడు మంచి ఇక్కడ నంది విగ్రహం ఉన్నది, మంచి కలెక్షన్ ఉంది విగ్రహాలది అయితే నెక్స్ట్ లెవెల్. నిజంగా చెప్తున్నా, ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడికి రండి మామ. రాకపోతే జిందగీలో మనం ఏం చూసినాం అనే ఒక లోటు మాత్రం ఉండిపోతుంది ఖచ్చితంగా. ఇగో ఈ నాణాలు ఇవి మన తాతల కాలంలో మన పైసలు ఉంటాయి చూసిలా, అట్లా ఈ పైసలు అన్నమాట. ఆ కాలంలో పైసలు ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో పైసలు. ఒక్కొక్కటి డేంజర్గా ఉన్నాయి కదా. ఇవన్నీ చూడాలంటే మీరు మాత్రం ఖచ్చితంగా మహబూబాబాద్లో ఉన్న ఈ పిల్లల మళ్ళీ వచ్చేయండి ప్లీజ్. వాట్సాప్ మై వీడియో. చూడండి మామ, స్వర్గంలో ఉన్నట్టుంది మామ నాకైతే ఇక్కడ ఫీలింగ్. మీరు గిట్ట విజిట్ చేయనో లెవెల్ అని ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ మాత్రం ఇది. ఇక్కడ ఒక్కొక్క శిల్పాన్ని చూస్తే మన పురాణాలు మొత్తం కనబడతానే ఇక్కడ నాకైతే. ఖచ్చితంగా మీరు గిట్ట అయితే ఈ ప్లేస్ వచ్చేసి మ్యూజియం పక్కన ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే ఆ టెంపుల్ చుట్టూ ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి. మీరు టెంపుల్ కూడా చూపిస్తా ఈ వీడియోలో మీకు. ఫస్ట్ అయితే ఈ విగ్రహాలు అయితే మనం చూద్దాం. అమ్మా ఈ లింగాన్ని చూసుతూనే నాకైతే పానం వచ్చినట్టు అయింది మామ. డేంజర్ వైబ్ అయితే ఇదైతే. ఓం నమః శివాయ్. వీడియో మొత్తంలో మళ్ళీ మనకు ఇంకో అద్భుతం కనబడ్డది మామ. అయితే ఇదేంటంటే ఈ బండ మీద ఇది ఏ లాంగ్వేజ్ కూడా నాకైతే అర్థం కావట్లే. కాకపోతే ఇక మీరు చక్కగా చూడండి, దీని మీద అయితే ఏమో మాత్రం రాసింది మామ. కాకపోతే ఇది ఏ లాంగ్వేజ్ అయితే నాకైతే అర్థం కావడం లేదు. మనం దానికోసం తర్వాత మాట్లాడదాం. ప్రజెంట్ అయితే మనం గుడి లొకేషన్స్ చూద్దాం. అయితే ఇప్పుడైతే మనం పార్క్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం మామ. అయితే ఇక్కడ
ఇక్కడ కోళ్ళు, ఈ పక్షులు, చిలుకలు, మళ్ళా కుందేళ్ళు, పావురాలు, పాములు ఇవన్నీ అయితే ఉన్నాయి మామ. ఇక్కడ లోపల కనబడేది అయితే మన ఊరు కోడి. ఇగో ఇదేమో చీమ కోడి ఉన్నట్టున్నది మామ. ఇప్పుడు కనబడుతుంది డిఫరెంట్ అయితే. లోపట్లు ఉన్నాయి మామ, చూడండి. అయితే జాలీలు ఉన్నాయి, మాకు కళ్ళకైతే స్పష్టంగా కనబడుతుంది. ఇలా చిలుకుంది చూడండి. అయితే మ్యాటర్ ఏంటంటే అసలు మేము జూమ్ చేస్తున్నాం కానీ అది అంత పర్టికులర్ అయితే కనబడతలేదు. మీరు ఏమనుకోకుండా, మాకైతే అక్కడ అయితే మంచిగా కనబడ్డాయి. కాకపోతే మొబైల్లో అయితే అంటే క్యాప్చర్ అయితే లేదు, ఎందుకంటే మా దగ్గర కెమెరా లేదు కామా. మేము ఏదో చిన్న మొబైల్లో వీడియోస్ ఇస్తున్నాం, ప్లీజ్ అండర్స్టాండ్. అక్కడ కనబడేది అయితే రామచిలుక. దాని తర్వాత ఇంకా మనం ముందుకు అయితే వెళ్దాం. ఇగో ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయి, చూసిలా మామ. అగో వాడు చూడు ఎట్లా స్మార్ట్గా ఉన్నాడు. అగో బ్యూటిఫుల్ మామ. ఈ పౌరలు మొత్తం ఒకసారి మనసు మొత్తం ఆగిపోయిందంటే నమ్ము. అగో మామ, ఇది భలే ఉన్నది. చిన్న కోడిపుంజు భలే ఉంది, నెక్స్ట్ లెవెల్. అగో ఇక్కడ లవ్ బర్డ్స్ ఉన్నాయి చూడండి మామ. లోపల మంచిగా లవ్ చేసుకుంటాను. అగో మామ, ఇది నెమలి ఎలా ఉంది నెమలి పికాక్. ఇవన్నీ అయితే మనమైతే చూసేసినాము. మీరు కూడా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ నెక్స్ట్ ఉంది. ఇది అసలు మెయిన్ సబ్జెక్ట్ మన వీడియోలో. మీరు కొండ చిల్వని ఎప్పుడన్నా చూసిలా మామ? కొండ చిల్వ తెలుసా? అగో గాడ మేము కెమెరాలో సక్క కనబడతలేదు కానీ గా మూలకు కొండ చిలువ ఉన్నది. ఇగో ఈ దీని మీద కనబడుతుందా? అగో ఇంకా చూడండి. ఇంకా మనం ఇంకా చూద్దాం. ఇగో ఇవన్నీ మొత్తం పాములు ఉండే ఇంట్లో అన్నమాట మామ. ఇగో గీడ కనబడుతుంది చూసినా మామ పాములు ఎట్లున్నాయో. కానీ నిజంగా చెప్తున్నా, మా కళ్ళకు స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ మేము స్మార్ట్ ఫోన్లో తీస్తున్నాం మేము ఈ వీడియో. దానివల్ల మేమైతే మీకు బెస్ట్ ఫ్రంట్ ఇవ్వలేకపోతున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కొంచెం అర్థం చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ముంగట మనం కెమెరా తీసుకొని మంచి బ్లాగ్స్ ఇద్దాం. ప్రజెంట్ అయితే ఏదో కొంచెం చూడులు మామ ఎట్లున్నాయి పాములు. ఇంకోసారి వస్తారా? దీని తర్వాత ఇంకో పాములు ఉంటాయి మామ. మొత్తం కుప్పాలు ఉంటాయి చూడండి, బొచ్చాడు పాములు ఉంటాయి. ఇంకా దీని తర్వాత మీకు ఇంకో హైలైట్ ఉంటుంది, ఒకటి చూపిస్తా. ఇంకా సంధిలో కనబడుతుంది. ఏందనుకుంటాను మామ? పాము. అది అక్కడ వండుకున్నది. ఇగో గిన్నెలో చూస్తే మీకు మంచిగా ఏర్పడుతుంది. ఇంకోటి ఆగు చూపిస్తా. అందులో మంచిగా నీళ్ళ తర్వాత ఒక సంధిలో కనబడుతుంది ఆ కుప్ప. అక్కడ ఒకటి కాదు, రెండు కాదు మామ, కొన్ని ఎన్నో పాములు వండుకొని ఉన్నాయి. మొత్తం ఇవన్నీ పాములే ఉన్నాయి మామ. కాకపోతే ఏంటంటే మొబైల్లో మీకు చూపిద్దామంటే ఇక్కడ అసలు అది ఏర్పడతలేదు. మేము వీడియో తీసేటప్పుడు మాకు అంత సరిగ్గా కనబడ్డది, కానీ నిజంగా చెప్పాలంటే కెమెరాలో అంత సరిగ్గా క్యాప్చర్ కాలే. అయ్యో ఇప్పుడు వచ్చినాం మామ. మెయిన్ కథ కనబడేది ఏమనుకుంటున్నారు? మొసళ్ళు. ఒక గాడ రేకులు కనబడుతున్నాయా? గా రేకుల కింద మంచిగా మహారాజులు వండుకున్నాయి. ఏ బాబు లేవు. అగో గీ అన్నం చేస్తాడు అమ్మతోడు. గీ అన్న నిజంగా ఘోరంగా మొగోడే ఉన్నట్టున్నాడుగా. డైరెక్ట్ నీ అమ్మ మనం మొసళ్ళు ఉన్న కాడ మనం ఎంత దూరం ఉంటాడో డైరెక్ట్ ఆ బోన్లకే దిగిండు ఆయన. ఓ అన్న నువ్వు గ్రేటేనే.
నేనైతే నిజంగా చెప్తున్నా మామ, నాకు జల్ 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 అంటుంది. ఫస్ట్ టైం నేను ఇది చూసుడు, నాకైతే డేంజర్ భయం అవుతుంది. నిజంగా మీరు వచ్చేటట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా రండి మామ. దీని దగ్గరికి వస్తే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీన్ని మాత్రం మిస్ కాకుండా మామ, టైం వేస్ట్ చేయకుండా ఇంటికాడ డైరెక్ట్ వచ్చేయాలి. ఫస్ట్ డైరెక్ట్ బ్యాగ్ చదివి రన్లీ, ఫస్ట్ వచ్చిందా మాట్లాడదాం మనం. అద్భుతాలకు వెళ్ళి ఇంకో అద్భుతం మర్చిపోయినామమ్మా. అయ్యో లోపల ఉన్నది బా చూద్దాం. ఎట్లా వృత్తి అడుగుతూ ఇటను చంపుతాడు. మంచి పోగది. ఏం లేవు. కనవాడేటి ఏమనుకుంటాను మామ, జింకలు కూడా ఉన్నాయి మామ ఈ పార్క్లో. ఇక్కడ ఏం తక్కువ లేవు మామ. డేంజర్ నెక్స్ట్ లెవెల్ పార్క్ ఇదైతే. ఖచ్చితంగా మనం చూడాల్సిన పార్క్ ఇదైతే. అయితే మనం స్టార్టింగ్లో అయితే చెప్పుకున్నాం మామ, పిల్లల మర్ర చెట్టు అని చెప్పేసి. అగో ఆ చెట్టు అయితే ఇదే మామ. అయితే ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే, నీకు మొత్తం ఈ గ్రౌండ్ మొత్తం ఒకటే చెట్టు కనబడుతుంది మామ. ఫస్ట్ ఇందులో ఏ చెట్టు పుట్టింది, ఏ చెట్టు ఏరు ఎక్కడ మొలిచిందో కూడా తెలియదు. అదే ఈ మన పార్క్ ప్రత్యేకత. చూసినలా మొత్తం ఎట్లా ఉంది మామ లొకేషన్. నిజంగా చెప్తున్నా, ఇడికి వచ్చిన కదా నా టెన్షన్స్ అయితే ఎక్కడికో ఎగిరిపోయినాయి. మస్తుగా ఎంజాయ్ చేసిన నేనైతే. చూడండి మామ ఎట్లుంది మన పార్క్.
ఒక చిన్న కామెంట్ పెట్టినాము, చిన్న కామెంట్ పెట్టి ఒక లైక్ కొట్టి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని చేస్తాం. టేక్ కేర్, వాచ్ ఇట్.